రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి పేరు ఎన్ని తరాలకైనా గుర్తుంటుంది. సినిమా హీరోగానే కాదు, ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన కృష్ణంరాజు గారు ఆతిథ్యానికి మరో పేరు కూడా. అందుకే అందరి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు. 2022 సెప్టెంబర్ 11న కన్ను మూసినా ఆయన ఇప్పటికీ మనతోనే ఉన్నారు అనే అనిపిస్తుంది. 1966లో చిలక గోరింక సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకున్నది లేదు. నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇక జనవరి 20 కృష్ణంరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య శ్యామలాదేవి గారు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. నా సర్వస్వం కృష్ణంరాజు గారే అని చెప్పడంతో పాటు తను ఆయన జ్ఞాపకార్థంగా మిగిలానని చెప్పారు. అంతేకాకుండా కృష్ణంరాజు గారి మొదటి భార్య సీతాదేవి గారికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా చెప్పారు. చుట్టాల ద్వారా కృష్ణంరాజు గారితో పెళ్లి కుదిరి ఆయన అర్ధాంగిగా మారానని శ్యామలాదేవి గారు వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలోనే సీతాదేవి గారి గురించి చెప్పారు. ఆ అంశాలు తెలుసుకుందాం. కృష్ణంరాజు గారికి శ్యామలాదేవి గారి కంటే ముందే సీతాదేవి గారితో వివాహం జరిగింది. వివాహం అయ్యే నాటికి సినిమాల్లో ఉన్నారు కృష్ణంరాజు గారు. అప్పటికే వీరి కుటుంబానికి కృష్ణంరాజు గారి తండ్రి ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణరాజు గారికి మంచి గుర్తింపు ఉండేది. రాచరికపు కుటుంబమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణంరాజు గారికి 1969లో మే 10న సీతాదేవి గారితో వివాహమైంది. ఈమె కోట సంస్థానాధీశుల వంశస్థులైన రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ గారి కుటుంబానికి చెందిన కుమార లక్ష్మీకాంత రాజబహదూర్ సరస్వతీదేవి దంపతుల కుమార్తె. సీతాదేవి గారు కృష్ణంరాజు గారికి స్వయాన మేనకోడలవుతారు. అంటే తన బావగారి కూతురునే పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన టైంలో కృష్ణంరాజు గారు అమ్మ కోసం అనే సినిమా చేస్తున్నారు. ఆ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఒక జంటగా, కృష్ణంరాజు గారు, రేఖ గారు మరో జంటగా నటించారు. ఈ షూటింగ్ లొకేషన్ నుండే కృష్ణంరాజు గారు పెళ్లికి వెళ్లారు. వివాహం అయ్యాక కృష్ణంరాజు గారు హైదరాబాద్, చెన్నైలో నివాసం ఉండేవారు. సీతాదేవి గారు కృష్ణంరాజు గారి జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల టైంలో అండగా ఉన్నారు. కృష్ణంరాజు గారి వ్యక్తిత్వాన్ని, మనసుని అర్థం చేసుకునే వ్యక్తిగా కుటుంబంలో పేరు తెచ్చుకున్నారు. ఆ ఇంటికి ఎవరు వెళ్లినా ముందుగా భోజనం పెట్టి తరువాత ఇతర విషయాలు మాట్లాడేవారు. అయితే అందరికీ అన్నం పెట్టి ఆకలి తీర్చే కృష్ణంరాజు గారికి మాత్రం తన ఆకలి గురించి తెలిసేది కాదు. చిన్నతనంలో ఆకలి వేసినా చెప్పేవారు కాదు. అలాగే నిద్రపోయేవారు. తల్లిదండ్రులు గుర్తు పెట్టుకుని మరీ ఆ సమయానికి భోజనం పెట్టేవారు. పెళ్ళయ్యాక సీతాదేవి గారు కూడా అలాగే చేశారు. ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా కృష్ణంరాజు గారికి ఆ సమయానికి భోజనం పెట్టేలా ఏర్పాట్లు చేసేవారు. వీరు హైదరాబాద్ లో ఉంటున్న టైంలో సీతాదేవి గారు మగపిల్లవాడికి జన్మనిచ్చారు. అయితే డాక్టర్ పొరపాటు వల్ల ఆ పిల్లవాడు చనిపోయాడు. సీతాదేవి గారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మద్రాసులో చికిత్స చేయించుకుందామని కృష్ణంరాజు గారు చెప్పగా బాగా తెలిసిన డాక్టర్ అనే ఉద్దేశంతో హైదరాబాద్లోని ఓ లేడీ డాక్టర్ వద్దే చూపించుకున్నారు. అంతా బాగానే ఉన్నా డెలివరీ అయ్యాక కొద్ది గంటలకే ఆ పిల్లవాడు చనిపోయాడు. దీంతో సీతాదేవి గారు, కృష్ణంరాజు గారు చాలా రోజుల పాటు బాధపడ్డారు. మరో సంతానం కోసం లండన్, అమెరికా సహా పలు దేశాల్లో ట్రీట్మెంట్ ఇప్పించినా సాధ్యం కాలేదు. ఆ టైంలో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సొంత కుమార్తెలాగానే పెంచారు. ఏ పరిస్థితి వచ్చినా ఆ అమ్మాయికి ఇబ్బంది రాకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొన్నాళ్లకు కృష్ణంరాజు గారి జీవితంలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. 1995లో మద్రాసు నుండి షాపింగ్ కోసం కంచికి వెళ్తున్న టైంలో సీతాదేవి గారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో సీతాదేవి గారు కన్నుమూశారు. దీంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. ఆమెనే తలుచుకుంటూ ఉండేవారు. చిన్నతనం నుండి కృష్ణంరాజు గారికి ఆకలి తెలిసేది కాదు. ఇక సీతాదేవి గారు చనిపోయాక కృష్ణంరాజు గారు ఒక్కరే రూంలో కూర్చొని ఉండేవారు. ఆయన్ను భోజనానికి పిలిచే ధైర్యం ఆ ఇంట్లో తండ్రి వీర వెంకట సత్యనారాయణరాజు గారికి తప్ప ఎవరికీ లేదు. ఇక తమ్ముడైన సూర్యనారాయణరాజు గారు కూడా అన్న దగ్గరికి వెళ్లాలంటే భయపడేవారు. అయితే కుమారుణ్ణి ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురావాలని, మళ్లీ పూర్వపు వ్యక్తిగా మార్చాలని తండ్రి ఓ ప్రతిపాదన తెచ్చారు. అదే రెండో పెళ్లి అంశం. ఆ మాట విన్న కృష్ణంరాజు గారు తన తండ్రితో, మీరు ఏం మాట్లాడుతున్నారు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నారట. అయితే నీ బాగోగులు చూసుకోవడానికి నీతో చివరి వరకు ఉండే వ్యక్తి కావాలని తండ్రి చెప్పారు. కృష్ణంరాజు గారు ఒప్పుకోలేదు. ఇక తన కుమారుడి పరిస్థితిని చూసిన తండ్రి మనోవేదనకు గురయ్యారు. ఎలాగైనా సరే కృష్ణంరాజు గారికి మళ్లీ పెళ్లి చేయాలని పలు రకాలుగా ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణంరాజు గారు మాత్రం ఒప్పుకునేవారు కాదు. దీంతో సత్యనారాయణరాజు గారు ఓ రోజు కృష్ణంరాజు గారి గదిలోకి వెళ్లి ఆయన ఎదురుగానే కూర్చుని ఉండిపోయారట. ఆయన కూడా అన్నం తినడం మానేశారట.
అంటే నిరాహార దీక్ష చేశారట. తన తండ్రి అలా అన్నపానీయాలు తీసుకోకుండా ఉంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనన్న ఉద్దేశంతో కృష్ణంరాజు గారు రెండో పెళ్లికి సరే అని చెప్పారు. అప్పటి నుండి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. విజయనగరం జిల్లా పూసపాటి కుటుంబానికి చెందిన అమ్మాయి ఉందని తెలియడంతో సంబంధం మాట్లాడారు. అప్పటికి వారు తునిలో ఉండేవారు. ఆవిడే పూసపాటి శ్యామలాదేవి గారు. వారిది కూడా పెద్ద కుటుంబమే. అప్పటికే శ్యామలాదేవి వాళ్ళ అక్కయ్యకు పెళ్లైంది. అయితే అనారోగ్యం కారణంగా శ్యామలాదేవి గారి తండ్రి చనిపోయారు. దీంతో రెండో అమ్మాయి పెళ్లి ఎలా చేస్తారని చుట్టుపక్కల వారు, సమీప బంధువులు అడిగేవారు. తాను బ్రహ్మాండమైన సంబంధం తెస్తానని శ్యామలాదేవి గారి తల్లి చెప్పేవారట. వారి ఇంట్లో పూజలు ఎక్కువగా చేసేవారు. దీంతో చిన్నతనం నుండే శ్యామలాదేవి గారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. శివపార్వతులను, సాయిబాబాను ఆరాధించేవారు. కార్తీక మాసంలో రోజు ఉపవాసం ఉండేవారు. చిన్న వయసులోనే ఉపవాసాలు ఏంటని తల్లి మందలించినా శివపార్వతులను ఆరాధిస్తూ ఉపవాసాలు చేస్తూ గొబ్బు పూలతో పూజించేవారు. ఇక కృష్ణంరాజు గారిని సినిమాల్లోనే చూసేవారు. డైరెక్ట్గా పరిచయం లేదు. కానీ అప్పటికే ఆ కుటుంబాల్లో రాజుగారి అబ్బాయి అని చర్చలు జరిగేవి. ఆ ఇంటి పద్ధతుల గురించి కూడా మాట్లాడుకునేవారు. కృష్ణంరాజు గారి వ్యక్తిత్వం గురించి, ఆ కుటుంబం గురించి మంచి అభిప్రాయం ఉండేది. ఆ టైంలోనే బంధువుల ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. కృష్ణంరాజు గారి సంబంధం గొప్ప సంబంధమే అయినా అప్పటికే పెళ్లై ఒక కుమార్తె ఉండడం, అందులోనూ కృష్ణంరాజు గారు సినిమాల్లో ఉండడంతో శ్యామలాదేవి గారి తల్లి ఒప్పుకోలేదు. ఆయన్ను పెళ్లి చేసుకుంటే పిల్లలు వద్దనుకుంటే నీ పరిస్థితి ఏంటి అని శ్యామలాదేవితో అన్నారట. అయితే శ్యామలాదేవి గారు మాత్రం తనకు కృష్ణంరాజు గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పారట. దీంతో 2 రోజుల తరువాత పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపుల్లో పెద్దగా మాట్లాడలేదు కృష్ణంరాజు గారు. 2 రోజుల తరువాత శ్యామలాదేవి గారు విశాఖపట్నంలోని తన బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడికి కృష్ణంరాజు గారు తన కజిన్ నేతాజీని పంపించి నిజంగా శ్యామలాదేవి గారు ఈ పెళ్లికి ఒప్పుకున్నారా లేక ఎవరైనా బలవంతంగా ఒప్పించారా అని కనుక్కురమ్మని చెప్పారట. నేతాజీ గారు వచ్చేటప్పటికి శ్యామలాదేవి గారు తన బాబాయ్ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారు. నేతాజీ గారు తాను వచ్చిన విషయం చెప్పి శ్యామలాదేవి గారి అభిప్రాయాన్ని అడిగారు. తాను నిజంగానే ఇష్టపడి పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పారట శ్యామలాదేవి గారు. నేతాజీ గారు తిరిగి వెళ్లి కృష్ణంరాజు గారికి ఇదే విషయం చెప్పడంతో పాటు తన బాబాయ్ పిల్లలతో శ్యామలాదేవి గారు ఆడుకుంటున్నారని చెప్పారట. కృష్ణంరాజు గారు మాట్లాడుతూ పిల్లలతో ఆడుకునే మెంటాలిటీ ఉందంటే మంచి వ్యక్తే అని అన్నారట. ఆ తర్వాత 1996 నవంబర్ 20న వీరి వివాహం జరిగింది. శ్యామలాదేవి గారితో వివాహం అయ్యాక తన మొదటి భార్య గురించి పూర్తి వివరాలు చెప్పేవారు. సీతాదేవి గారు ఇంట్లో కొన్ని నియమాలు పాటించేవారు. ప్రతిరోజు భోజనం చేసే ముందు పూర్వీకులను, దైవాన్ని తలుచుకుని ముందుగా వారికి ఒక ముద్దను పక్కకు పెట్టేవారు. సీతాదేవి గారు మరణించాక కృష్ణంరాజు గారు ఆ పద్ధతిని పాటించారు. చివరి వరకు ఆ పద్ధతిని కొనసాగించారంటే సీతాదేవి గారంటే కృష్ణంరాజు గారికి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇక శ్యామలాదేవి గారితో పెళ్ళయ్యాక శ్యామలాదేవి గారి పద్ధతి, వ్యక్తిత్వం నచ్చి కృష్ణంరాజు గారి తండ్రి చాలా అభిమానించేవారట. ఓ సందర్భంలో ఆయన శ్యామలాదేవి గారితో మాట్లాడుతూ, నాకు చాన్నాళ్ల క్రితమే ఓ కల వచ్చింది. ఓ అమ్మాయి శివపార్వతులకు గొబ్బు పూలతో పూజలు చేయడం కనిపించింది. నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. నా కొడుకు గురించే ఆలోచిస్తూ ఉన్నా. నువ్వు కూడా అలాగే పూజలు చేస్తున్నావు కదా, నాకు కల్లో కనిపించిన అమ్మాయి ఎవరో కాదు నువ్వే అని చెప్పారని శ్యామలాదేవి గారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఇంట్లో కృష్ణంరాజు గారి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతో ఆ కుటుంబమంతా ఒక్కటిగానే ఉండేది. కొన్నాళ్లకే ఆ ఇంట్లో అడ్జస్ట్ అవడమే కాదు, పూసపాటి వారి ఆడపడుచుగా పుట్టింటి గౌరవం నిలబెడుతూనే ఉప్పలపాటి వారి కోడలిగా ఆ కుటుంబ అభిమానాన్ని సంపాదించారు. కృష్ణంరాజు సీతాదేవి గారుల కుమార్తెకు తమ సోదరుడి కుమార్తెతో వివాహం చేయించారు శ్యామలాదేవి గారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే ప్రభాస్ గారి జీవితానికి సంబంధించి పలువురు స్వాములు రకరకాల కామెంట్లు చేస్తుండడం వైరల్ అయింది. అయితే ఆ అంశంపై కూడా శ్యామలాదేవి గారు క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ గారి జాతకం కేవలం వాళ్ళ తల్లి గారికి తప్ప వేరే వారికి తెలియదని అన్నారు. అవేమీ పట్టించుకోవద్దని అన్నారు. తమకు ఎవరిని ఏమీ అనే అలవాటు లేదని వ్యాఖ్యానించారు. ఇవి కృష్ణంరాజు గారి మొదటి భార్య సీతాదేవి గారికి సంబంధించిన అంశాలు.